గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై మాజీ ఎమ్మెల్యే వంశీ, అతని అనుచరులు చేస్తున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్ష వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ రూరల్ మండలం ఎన్నికేపాడులోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఉదయం నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు నల్ల కండువాలు ధరించి దీక్షలో పాల్గొన్నారు. నిరసన దీక్షలో నాయకుల ప్రసంగాలు కొనసాగుతుండగా అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, భద్రతా దళాలు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. రోప్ పార్టీ సైతం చేరుకుని కార్యకర్తల, నాయకులను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులు వచ్చిన కొద్ది సమయానికే గన్నవరం తాజా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన అనూయులతో 5 కార్లలో దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. నిరసనకు దీక్షా శిబిరానికి ఎదురుగా కార్లను నిలిపివేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కార్లు చూసిన టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శిబిరం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కవ్వింపు చర్యలకు దిగిన వంశీకి మద్దతుగా వస్తారా అంటూ కార్యకర్తలు పోలీసులకు ఎదురు తిరిగారు. యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ, జనసేన శ్రేణులను శాంతపరిచి వారిని ఆపి దీక్ష కొనసాగించారు. నిరసన దీక్ష శాంతియుతంగా జరుగుతుండగా పోలీసుల సహకారంతో ఈ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేస్తున్న వైసీపీ నాయకులను వదిలేసి బాధితులపైన పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు అండగా ఉంటూ దాడులను ప్రోత్సహిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యార్లగడ్డ పోలీసులను హెచ్చరించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో ఒక ప్రణాళిక ప్రకారం మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు, కిరాయి గుండాల సహకారంతో పోలీసుల అండతో టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉండే గన్నవరంలో అనునిత్యం ఏదో ఒక అలజడి సృష్టించాలని, తద్వారా టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని, వారి ఆశలు అడియాసలు కాక తప్పవన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలిపోవటంతో ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, దాడులు చేసినా గన్నవరం ప్రజలు అరాచక శక్తులకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేయడంతో పాటు తల్లిలాంటి భువనేశ్వరిని సైతం అవమానపరిచిన వైసీపీ నాయకులు మరో 3 నెలల తర్వాత కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అరాచక పాలన అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ టీడీపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. గన్నవరంలో పూర్వపు శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని యార్లగడ్డ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, పొదిరి దుర్గారావు, వడ్డీ శివనాగేశ్వరరావు, గుడవల్లి నర్సయ్య, నాయకులు గోపాలకృష్ణ, దొంతు చిన్న, గుజ్జర్లపూడి బాబూరావు, జాస్తి వెంకటేశ్వరరావు, గొడ్డల చిన్నరామారావు, దయాల రాజేశ్వరరావు, కోనేరు సందీప్, సర్నాల బాలాజీ, పుట్టా సురేష్, కొల్లా ఆనంద్, పరుచూరి నరేష్, మేడేపల్లి రమ, మండవ రమ్య, ముల్పూరి సాయి కళ్యాణి, మండవ లక్ష్మి, కోనేరు పెదబాబు, అద్దేపల్లి సాంబు, డివి రాజు, పొదిలి లలిత, చిక్కవరపు నాగమణి, చాగంటిపాదు వెంకటకృష్ణ, చిరుమామిళ్ల సూర్యం, తుపాకుల శివలీల, బండి వెంకట్రావు, బోడపాటి రవికుమార్, జూపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.